ఎందుకే ఈ రకంగా ప్రజలు మభ్య పెడతారు? ఎందుకండి నేను అందుకే అడుగుతున్నాను రామానాయుడు గారిని, ఇక్కడ ఉన్న మంత్రి గారిని, దయచేసి మీరు ఆలోచన చేయండి, చెప్తారు కదా. పేదవాళ్ళు కదా సార్, నీకెత్తమ్మా ఇచ్చి నేను చదివిస్తామా అని చెప్పి చదివిస్తాం. ఏమవుతుంది ఇప్పుడు? ఎంత ఇచ్చి చదివిస్తావు? రేపు వైద్యాన్ని చెప్పిన మెడికల్ కాలేజీ సీట్ని ఏ రకంగా ప్రభుత్వం ఇప్పటికే ఏబీసీ అని ఇచ్చింది జీవో. ఏ కేటగిరీకి ఎంత, బి కేటగిరీకి ఎంత, సి కేటగిరీకి ఎంత. ప్రభుత్వ కాలేజీ అయితే అంతే కడతాం, అందుకంటే ₹1 ఎక్కువైనా సరే ₹1 ఎక్కువ కూడా కట్టం. అడిగితే ఎందుకనేది అని చెప్పి తిరిగి మనం వాడిని దమాయించే పరిస్థితితో ఉంటుంది. అదే ప్రైవేట్ కళాశాలతో ఉంటుందా? పిపి వాళ్ళతో ఉంటుందా చెప్పండి? వాళ్ళు కోట్లు దోచుకోవడానికి, దోపిడీ చేయడానికి. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఇదే వ్యాపకం, ఇదే కార్యక్రమం. అందుకు దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వాలు, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు విధానాలు చేయడం వాళ్ళ విధానం, కానీ అది ప్రజలకు కానీ ఇబ్బందికరం పరిస్థితి వచ్చినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం ఆలోచనని నిర్మించుకునే పరిస్థితిని పోరాడవలసిన బాధ్యత మాకు ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తాం తప్ప రాజకీయ ఉద్దేశం, రాజకీయ స్వభావం కాదు. పాల్గొంది రాజకీయ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ కాలేజీని వచ్చేస్తే ఆయన పేరు ఎక్కడ చిరస్థాయిగా ఈ ఆంధ్ర రాష్ట్ర చిత్రపటంలో ఉండిపోతుంది అనే దుర్బుద్ధి వాడుకుంది. మాకు వచ్చి ప్రజల తరఫున ఆలోచన చేస్తాం, ప్రజల కోసం చేస్తున్నాం. అందుకే అంత అడిగితే ఏమంటే 8,000 కోట్ల రూపాయలు అన్నారు, పెట్టారు. వీటికి 500గా కోక్ కళాశాలకి 500 కోట్ల లెక్కని, కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది 2,000 కోట్లే అని అంటున్నారు. ఎస్, ప్రభుత్వ పనితీరు ఒక కళాశాల కట్టాలంటే మినిమం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అవుతాయి. కృష్ణ మెల్ల మెల్లి అవి జరుగుతాయి. ఫుల్ ప్లేగా 7 సంవత్సరాలు అవుతాయి. ఎప్పుడు మేము ప్రారంభించాం? 5 కళాశాలలు కట్టిన తర్వాత వచ్చి అప్పటికే అవుతున్నాయి. ఎందుకు చేయమని? మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చుకుంటారు కదా. ఆఫ్టర్ ఆల్ ఆ మాత్రం పెట్టారా ఆ డబ్బుని? ఇంకో 5,000 కోట్ల మెడికల్ కళాశాలకు పెట్టలేరా మీరు? పేదవాడి కోసం ఆలోచన చేయలేదా? ఆ రోజు 2 రోజులు పని ఆలస్యమైతే ఆ మెడికల్ కళాశాల స్థానిక శాసనసభ్యుడు ఎంత అప్పుడు ఆ రోజు ఎంత అడవుడు చేశాడో మనం చూసాం కదా. ఎంత అడవుడు చేశాడో మనం చూసాం కదా. 2 రోజుల పని లేటుగా వదులుకుంది. మరి 18 నెలలు బట్టి కనీసం బుక్ కూడా అక్కడ వేయగలతా? ఆ కళాశాల ఆలస్యం చేసి పేదవాడికి అందుబాటులో తేకుండా చేస్తే ఏమనుకోవాలి? ఇదేనా రాజకీయాల్లో? భగవంతుడు ఒకసారి అవకాశం ఇస్తే మన పేరు చిరస్థాయికి ఉండిపోయిన పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలు చేయాలి. అంతేగాని ఇంతేనా? ఇంతేకాదు, జిల్లాలో ఎక్కడికి వెళ్ళండి, ఏ మార్మల్ గ్రామంకి వెళ్ళండి, ఎక్కడండి, ఏ స్కూల్ చూడండి. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఏ విధంగా ఆ స్కూల్ ఉండేవి, ఏ విధంగా వాటిని తీర్చిదిద్దాము, ఎటువంటి పరిస్థితులు, ఆహ్లాదకరమైన పరిస్థితులకు తీసుకొచ్చాము, ఆలోచన చేయండి. మీ ద్వారా ఆలోచించేమని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ మన బాండ్ ఉంది. ఇవాళ బాండ్ ఇప్పుడు భయపడతారు పాలిటిక్స్ ఈ దేశానికి. ఆ కుర్రవాణ్ణి ఇవాళ ఉన్న పోటీతత్వంలో అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలంటే ముందు ఆ కుర్రవాడు బాల్ చదువుకోవడానికి మన ఆహ్లాదకరమైన పరిస్థితులు, దాంతోపాటు ఏదైతే పోటీతత్వం వస్తుందో ఆంగ్ల భాష నైపుణ్యం, మరి దాంతోపాటు కాలమాన పరిస్థితి జరుగుతున్న కరికులం అందులో వచ్చిన చేర్పులు, మార్పులు,
దేశంలో వస్తున్న మన దేశంలో ఉన్న సెంట్రల్ సిలబస్ తో ఈక్వల్ గా సిబిఎస్ సిస్టాన్ని ఇవన్నీ చేసుకొచ్చాం. విద్యార్థికి ఆరోగ్యంగా ఉండడానికి తీసుకున్న నిర్ణయాన్ని మధ్యాహ్నం భోజనం కానీ లేదు వారికి ఇస్తున్న అందులో పోషకమైన పదార్థాలు కానీ దానికోసం చేస్తాం. ఇప్పుడు ఒకటో అవుతున్నాయి గ్రామాల్లో పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు చూడమని.